హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 5వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి రెండవ పాఠమైన సాయం పాఠంలో అన్ని సాధనా పత్రాలను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. అలాగే నా ఛానల్ని మొదటిగా చూస్తున్న వాళ్ళు, అలాగే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఛానల్లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ముందుగా సాధనా పత్రం 1. ఇందులో భాగంగా చదవటం, వ్యక్తపరచటం. కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. మొదటి ప్రశ్న, రవికి ఏవంటే చాలా ఇష్టం. రెండవ ప్రశ్న, రవి దినచర్య ఎలా ప్రారంభిస్తాడు. మూడవ ప్రశ్న, రవి వేటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాలుగవ ప్రశ్న, రవికి పక్షులంటే ఇష్టం కదా, మీకు ఏమంటే ఇష్టం. నెక్స్ట్ వన్, కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పిచ్చుక చనిపోతుందేమో అని అనుకోవడానికి కారణం ఏమిటి. జవాబు, అది బలహీనంగా ఉండి ఎగరలేకపోవడం వలన. రెండవ ప్రశ్న, రవి వివరాలు తెలుసుకోవడానికి అధికారి ఏమని ప్రశ్నించాడు. జవాబు, నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడటం ఏంటి అని ప్రశ్నించాడు. మూడవ ప్రశ్న, పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అని రవి ఎందుకు అన్నాడు. జవాబు, పిచ్చుక ప్రమాదంలో చిక్కుకొని భయంతో గట్టిగా అరుస్తుండటంతో అది ఏడుస్తున్నట్లు అనిపించి రవి అలా అన్నాడు. సాధనా పత్రం 2. చదవటం, వ్యక్తపరచటం. ఇందులో మొదటిగా పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే రక్షించవచ్చు. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు. జవాబు, రవి వాళ్ళ అమ్మ రవితో అన్నది. రెండవ ప్రశ్న, ఎవరి గురించి ఎదురు చూడకూడదు అని రవి ఎందుకు అనుకున్నాడు. జవాబు, పిచ్చుక ప్రమాదంలో ఉండడంతో ఎవరి కోసం ఎదురు చూడకుండా వెంటనే సహాయం చేయాలని రవి అనుకున్నాడు. మూడవ ప్రశ్న, రవి యొక్క ఆలోచన ఏమిటి. జవాబు, ప్రమాదంలో ఉన్న పిచ్చుకను వెంటనే కాపాడి దానికి సహాయం చేయాలనేదే రవి యొక్క ఆలోచన. కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఆకలితో ఉన్నవారికి ఎలాంటి సాయం చేయవచ్చు. జవాబు, ఆకలితో ఉన్నవారికి ఆహారం, తాగునీరు అందించి సాయం చేయవచ్చు. రెండవ ప్రశ్న, పై కవిత మనకు ఏ గుణాన్ని తెలుపుతుంది. ఆప్షన్ ఏ స్వార్థం, ఆప్షన్ ఆ అలసత్వం, ఆప్షన్ ఈ నిస్సహాయత, ఆప్షన్ ఈ సహాయం చేయటం. జవాబు, ఆప్షన్ ఈ సహాయం చేయటం. మూడవ ప్రశ్న, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయాలని చదివారు కదా, కష్టాలలో ఉన్నవారు అంటే ఎవరు. ఆప్షన్ ఆ అసూయతో ఉన్నవారు, ఆప్షన్ ఆ ధైర్యంగా ఉన్నవారు, ఆప్షన్ ఈ సమస్యలతో బాధపడేవారు, ఆప్షన్ ఈ నీరసంగా ఉన్నవారు. జవాబు, ఆప్షన్ ఈ సమస్యలతో బాధపడేవారు. సాధనా పత్రం 3. పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. మొదటిగా పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. మా, నా, ద, లా, త. అలాగే పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. పగడం, యమకం, కలప, వలస, సమయం, నడక. నెక్స్ట్ వన్, పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. కలప, కలపతో
కుర్చీ తయారు చేశారు. నెక్స్ట్ వన్, పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. కై, చి, హా, రి, కి, వా. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. చినుకు, పాపాయి, నాగలి, కిటికీ, వాసన. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. సాహసం, సాహసం చేసేవారు విజయాన్ని సాధిస్తారు. పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. చి, మా, లో. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. అప్పుడు, వచ్చిన, అత్తమ్మ, పనుల్లో. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. సన్నని, ఆ చెట్టుకు సన్నని కొమ్మలు ఉన్నాయి. నెక్స్ట్, పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలను రాయండి. కష్టం, కష్టం లేకుండా విజయం రాదు. స్నేహితులు, స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సాధనా పత్రం 4, పదజాలం. గళ్లలో ఉన్న అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. పక్షులు, తీగ, విధి, సాయం, వ్యక్తి, కళ, కాకి, అచ్చు. తరువాత పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఉదాహరణ, నేను ఆటలు ఆడాను. అన్న ఆటలు ఆడాడు. అక్క పాటలు పాడింది. నేను కథలు చదివాను. అన్న కథలు చదివాడు. అక్క కథలు చదివింది. అన్న పాటలు పాడాడు. సాధనా పత్రం 5, పదజాలం. కింది వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి. ఫస్ట్ వన్, రవి పిచుకను రక్షించలేదు. జవాబు, రవి పిచుకను రక్షించాడు. 2, గీత బడికి రాలేదు. జవాబు, గీత బడికి వచ్చింది. 3, సుమ ఆటలు ఆడింది. జవాబు, సుమ ఆటలు ఆడలేదు. నెక్స్ట్ వన్, నేను బాగా పాడను. జవాబు, నేను బాగా పాడతాను. నెక్స్ట్ వన్, నాకు ఆకుకూరలంటే ఇష్టం ఉండదు. జవాబు, నాకు ఆకుకూరలు అంటే ఇష్టం. తరువాత సరైన జవాబులను గుర్తించండి. మొదటి ప్రశ్న, పరోపకారం అంటే ఏమిటి? ఆప్షన్ ఆ, తన కోసం మాత్రమే పనిచేయటం. ఆ, ఇతరుల కోసం మంచి చేయడం. ఈ, పోటీ పడటం. ఈ, ఆడుకోవడం. జవాబు ఆప్షన్ ఆ, ఇతరుల కోసం మంచి చేయడం. తరువాత కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, పక్షులన్నీ కష్టాల్లోనున్న పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి. ఇక్కడ గీత గీసిన పదం సహాయం. జవాబు, మనం ఇతరులకు సహాయం చేయాలి. అలాగే మొదటి ప్రశ్న, రవి పిచ్చుక గురించి ఆందోళన పడుతున్నాడు. ఇక్కడ గీత గీసిన పదం ఆందోళన. వర్షం తక్కువగా పడుతుండటంతో రైతులు ఆందోళన చెందారు. రెండవ ప్రశ్న, విద్యుత్ కార్యాలయం వారు సాహసం చేసి కరెంటు తీగల నుండి పిచ్చుకను కాపాడాడు. జవాబు, సైనికులు సాహసం దేశానికి గర్వకారణం. మూడవది, పిచ్చుక ఎగరటంలో సఫలీకృతం అయ్యింది. ఇక్కడ గీత గీసిన పదం సఫలీకృతం. అందరి సహకారంతో మా ప్రయత్నం సఫలీకృతమైంది.
సాధనా పత్రం 6 స్వీయ రచన. పాఠం ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? జవాబు, నాన్న, ఈ పిచ్చుకను కాపాడాలి, దానికి సాయం చేద్దాం అని రవి తన నాన్నతో అన్నాడు. రెండవ ప్రశ్న, రవికి ఏమంటే ఇష్టం? జవాబు, రవికి పక్షులను ప్రేమించటం, వాటికి సాయం చేయటం అంటే ఇష్టం. మూడవది, రవి దినచర్య ఎలా మొదలవుతుంది? జవాబు, రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి పక్షులను చూస్తూ ఆనందిస్తూ తన దినచర్యను ప్రారంభిస్తాడు. నాలుగవ ప్రశ్న, పిచ్చుకను కాపాడటం ఎందుకు అవసరమని విద్యుత్ శాఖ వారు భావించారు? పిచ్చుక విద్యుత్ తీగల్లో చిక్కుకొని ప్రమాదంలో పడింది. దాని ప్రాణాలను కాపాడటం తమ బాధ్యత అని భావించి విద్యుత్ శాఖ వారు పిచ్చుకను రక్షించారు. ఐదవ ప్రశ్న, రవి పిచ్చుకను ఎందుకు రక్షించాలనుకున్నాడు? జవాబు, రవికి పక్షులంటే చాలా ఇష్టం. ప్రమాదంలో ఉన్న పిచ్చుక ప్రాణాన్ని కాపాడాలని, దానికి సాయం చేయాలనే మంచి మనసుతో రవి పిచ్చుకను రక్షించాలనుకున్నాడు. ఆరవ ప్రశ్న, రవి పిచ్చుకకు సహాయం చేశాడు కదా, మీరు ఏ పక్షికైనా, జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా? ఎలా? జవాబు, అవును, నేను దాహంతో ఉన్న పక్షులకు నీళ్లు, గింజలు పెట్టి సాయం చేశాను. విద్యార్థులు ఈ విధంగా కాకపోయినా వారు ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా లేదా ఎవరికైనా సాయం చేస్తే దానిని వారి సొంత మాటల్లో ఇక్కడ జవాబుగా రాయవచ్చు. సాధనా పత్రం 7 భాషాంశాలు. సరైన జవాబును గుర్తించండి. ఒకటవ ప్రశ్న, సరైన చిహ్నాన్ని గుర్తించి రాయండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ప్రశ్న కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వేయాలి. రెండవ ప్రశ్న, ఆశ్చర్యం, ఆనందం, బాధ వంటి భావాలను తెలిపే వాక్యానికి వాడే చిహ్నం ఏది? జవాబు, ఆప్షన్ ఆ. మూడవ ప్రశ్న, సరైన వాక్యాన్ని గుర్తించండి. జవాబు, ఆప్షన్ ఆ. నువ్వు ఆట ఆడతావా? పేరాను చదవండి. పేరాలో ఆశ్చర్యార్థకం అలాగే క్వశ్చన్ మార్కులను గుర్తించండి, రాయండి. ఆపదలో ఉన్న వారిని చూసి సాయం చేయాలా వద్దా అని ఆలోచించకండి. చేతనైనంత సాయం చేయడం మన బాధ్యత కదా. తరువాత ప్రశ్న, ఈ గుర్తులను ఉపయోగించి మరికొన్ని వాక్యాలు రాయండి. మొదటి వాక్యం, నీ పేరు ఏమిటి? తరువాత, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఎంత అందమైన పువ్వు! బాగా చేశావు. సాధనా పత్రం 8 సృజనాత్మకత. ఇక్కడ మనకు మోహన్ మరియు రాజా మధ్య జరుగుతున్న సంభాషణను ఈ చిత్రంను ఆధారంగా చేసుకొని మనం రాయవలసి ఉంటుంది. మోహన్, రాజా, నాకు చిన్న సాయం చేస్తావా? రాజా, తప్పకుండా చేస్తాను. ఏమి కావాలో చెప్పు. మోహన్, రాజా, నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరకు వస్తావా? రాజా, తప్పకుండా వస్తాను, వెంటనే వెళ్దాం. మోహన్, నాకు మందులు కూడా తీసుకురావాలి. రాజా, సరే, నేను మందులు తీసుకొస్తాను. మోహన్, ధన్యవాదాలు రాజా. రాజా, పర్వాలేదు, స్నేహితులకు సాయం చేయటం నా బాధ్యత. మోహన్, నీలాంటి మంచి స్నేహితుడు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. రాజా, నువ్వు త్వరగా కోలుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. తరువాత సాధనా పత్రం. నేనేమి నేర్చుకున్నాను? కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, కింది వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. శశి అల్లరి చేస్తాడు. జవాబు,
శశి అల్లరి చేయడు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఉదయం, నేను ఉదయం త్వరగా నిద్ర లేస్తాను. మూడవ ప్రశ్న, విరామ చిహ్నాలను పాటించిన వాక్యాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఈ, మీరు ఎక్కడికి వెళుతున్నారు. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, శేఖర్ తన నిజాయితీని ఎలా చాటుకున్నాడు. జవాబు, దొరికిన డబ్బు సంచిని పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. రెండవ ప్రశ్న, శేఖర్ చేసిన పనిని తెలుసుకున్నారు కదా, మీకు దారిలో డబ్బు సంచి దొరికితే ఏమి చేస్తారు. జవాబు, నేను కూడా ఆ డబ్బు సంచిని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. మూడవ ప్రశ్న, శేఖర్కు దారిలో ఏమి దొరికింది. జవాబు ఆప్షన్ ఈ, డబ్బు సంచి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటవ ప్రశ్న, సాయం పాఠంలో పక్షిని ఏ శాఖ ఉద్యోగులు రక్షించారు. జవాబు, విద్యుత్ శాఖ ఉద్యోగులు రక్షించారు. రెండవ ప్రశ్న, రవి పక్షిని రక్షించాడు కదా, మీరు రక్షించిన జంతువులు లేదా పక్షుల పేర్లు రాయండి. పిల్లి పిల్ల, కుక్క పిల్ల, పావురం. మూడవ ప్రశ్న, మనం ఎవరెవరికి సాయం చేయాలి. జవాబు, ఆపదలో ఉన్నవారికి, పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి, అలాగే పక్షులు మరియు జంతువులకు కూడా సాయం చేయాలి. చిన్నపిల్లలు కూడా సాయం చేయగలరా. ఎలా. అవును, చిన్నపిల్లలు కూడా సాయం చేయగలరు. వృద్ధులకు రోడ్డు దాటించవచ్చు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వవచ్చు, గాయపడిన పక్షులకు నీరు పెట్టవచ్చు, మొక్కలు నాటవచ్చు, పాఠశాల మరియు ఇంటిని శుభ్రంగా ఉంచటంలో సహాయం చేయవచ్చు. ఐదవ ప్రశ్న, కొంతమంది ఎండాకాలంలో పక్షుల కోసం మీ ఇంటి ఆవరణలో నీటి గిన్నెలు పెడతారు. పక్షుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు. జవాబు, నేను ఎండాకాలంలో పక్షుల కోసం ఇంటి ఆవరణలో నీటి గిన్నె పెడతాను. వాటికి గింజలు కూడా వేస్తాను. చెట్లు నాటి పక్షులకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తాను. ఇతరులకు సాయం చేయడానికి ఇష్టపడే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. జవాబు, ఇతరులకు సాయం చేసే వారిని నేను మంచి మనసున్నవారు, దయగలవారు అని ప్రశంసిస్తాను. వారి మంచి పనిని మెచ్చుకొని వారిలా నేను సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.